హాయ్ గాయ్స్, ఇది పూరిలో అయితే డే 2. మేమైతే ఇప్పుడు 3:30కి లేచాము. ముగ్గురు అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇంకిద్దరు రెడీ అవుతున్నారు. మేమైతే టైంకి రెడీ అయిపోయాము. మనోడైతే రెడీ అయిపోయి మళ్ళీ పడుకున్నాడు. ఇంకోటి వచ్చేసాడు. ఓకే, మళ్ళీ గుడి దగ్గర కలుద్దాం. మాది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock కల్లా వెళ్ళిపోయాము అక్కడికి. 5 నుంచి 7 వరకు ఇక లైన్లోనే ఉన్నాము. 3 hours. 3 hours తర్వాత ఒక 15 minutes అనమాట. 15 minutes దర్శనం అయింది లోపల గర్భగుడిలోన. గర్భగుడి అంటే ఆ లోపటే కాదు, కొంచెం బయటనే. అక్కడ నుంచి అంత అందరు చూస్తారు కదా, అక్కడ నుంచి ఇక చూసుకుంటూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ అలా వచ్చాము. నిన్నటి కన్నా ఇవాళ కొంచెం బాగానే దర్శనం అయింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ఈసారి లోపటి నుంచి వెళ్ళారు. నిన్నైతే తొందరగా ఆ పోలీసు వాళ్ళు ఇది పంపించేస్తున్నారు. పంపించేసి కొంచెం అటు ఇటు అయిపోయింది నిన్న. కానీ ఇవాళ చాలా బాగా దర్శనం అయింది. మార్నింగ్ కదా, 3 hours. నిన్న అంటే 1 hourలో అయిపోయింది దర్శనం. కానీ ఇవాళ 3 hours అయింది. 3 hours ఆ క్యూలో కాసి వామ్మో. కానీ దర్శనం అయితే బాగుంది. ఫోన్లు తీసుకెళ్ళాలి, ఆ గుడి చూపిస్తా అన్న బయట నుంచి. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తా. మళ్ళీ బయట మొత్తం అన్నీ కొనేకి ఏమేమి కొంటారు కదా, కొనేసి అన్నీ తీసుకొని ఇక వెళ్తాము. ఇంకా అలాగా బీచ్కి వెళ్ళేసి బీచ్ నుంచి కొంచెం అలా ఎంజాయ్ చేసి అటు నుంచి అటు ఇక ట్రైన్ ఎక్కేసి చిక్కడమే. బీచ్లో కలుద్దాం మళ్ళీ. क्या खिजाइছে কি বা হছিল বে কিস করছো কেটছে তা গোটে 10 টাকা తాడు అన్నారు కదా, అవి తక్కువ ఇచ్చేసి ఎక్కువ రేట్ చెప్పాడు. అక్కడేమో తక్కువ రేటుకి ఎక్కువ ఇచ్చారు. అది ఇప్పుడు రిటర్న్ చేయడానికి వచ్చాడు. कौन अच्छे एडर आओ सेडर रेडर गुट्टा का छे से नब्बे में देखो सिमना देखो इनका माई तो किने पाइलो सुनाई अमित किने पाइलो पंचा गुट्टी बहुत 10 दिन में तमे पंचाने पिकाओ जला तमे रेट कोडी सुनाटा किनी देने वाला किने अब्बा किनजे जांगे देखो भाई এই সুন্দর বন্ধ দিন এর তো 16 আছে 60 টাকা নালা এই 10 টাকা দিতে 60 টাকা দিলাंगे 12টা 12 फिर मालिक दे इतना 20 टाका मालिक खाओ नसले सर दे कौन भाई 10 टाका मारेड़ा गुटे मेरे से दले थोड़ा भाई सीन हो गया अब पार कोट खेली ఎలాగేదేంటి మళ్ళీ సంపాదించినారు. పిచ్చా గియాओ मारो लागो जाएगी रे भले ना पीछे क्या आपने गिरे अरे छोटा साटिनो बोल रे छोटा दला ए चौधरी ने देसिया दला दला से दिला दला अरे पूरा घंटे अगले तो मां को जा जमा के कितने गुट्टे था 500 हां मैं सिंपल सोडा था दो में गुड 5 पर है ना ये हो रे हां 5 ले आओ दीटा बांध दो 30 टका है जो आओ बांध दो मोहन क्या अर्थ हो रे सारे देख నారాయణ నాయక్ మళ్ళీ బీచ్ కి అయితే వచ్చేసాము. హాయ్గో హాయ్ పిల్లడా బీచ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ స్నానం చేస్తామంటే టైం లేదు, వెళ్ళిపోవాల్సిందే. ట్రైన్ 11కి ఉందట. 11 కాదు 12కి, కానీ 11కి ముందు వెళ్ళిపోవాలి. అందులో బీచ్ చూసేసి అలా వెళ్ళిపోతామని వచ్చాము. ఇప్పటికే మా వాళ్ళు దమ్ చేస్తున్నారు. బీచ్ ఎందుకు రా, టైం అయిపోతుంది, ఇప్పుడు బీచ్ లేట్ చేస్తారు, స్నానం చేయరు, ఏ బొక్కలేదు అంటారు. ఇదిగోండి బీచ్. మేము ఉండుంటే ఇప్పుడు స్నానం చేసేవాళ్ళము.
మా వాడు ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు సంకం కొంటున్నారు అక్కడ. వాళ్ళు వచ్చేలోపు మనం స్నానం చేసేద్దాం అంటున్నాడు. కానీ దేనికి ఒట్టి మళ్ళా తిట్లు కాయడం అనేసి స్నానం చేయట్లేదు. అవి వదిలేసి ఉరుకుతున్నాడు. అట్లా ఉంటుంది మా బ్యాచ్తో. కొంచెం అలా ఎంజాయ్ చేసి హాయ్ హాయ్ ఉంటాయి. ఓసే ఇదే అనమాట పూరి బీచ్. ఇది గోల్డెన్ బీచ్. నేను నైట్ వచ్చాం కదా, అదే ఇది. చూడండి అలలు అయితే ఫుల్గా వస్తున్నాయి. నా ఫోన్ అయితే తడిచిపోయింది. కింద నుంచి ఒక 2 షార్ట్ వీడియోలు తీశాను. ఇప్పుడు కదా ఇంకాసేపు అయితే ఫోన్ బొక్క అయ్యేది. బీచ్ అయితే చూస్తున్నారు కదా. మళ్ళీ అయితే పొద్దున్న బీచ్ పొద్దు అన్నారు. మళ్ళీ మీకోసం అనుకొని గొడవ పడే మరి బీచ్కి అయితే వచ్చాము. పూరి బీచ్ అయితే ఇలా ఉంటది. ఇది గోల్డెన్ బీచ్ అనమాట. ఇంకో అటు సైడ్ అదే ఈ బీచే, ఇంకో సైడ్ అటు సైడ్ ఉంది ఇంకోటి. మొత్తం ప్యాంట్ అయితే బుక్ అయిపోయింది. ఆహా బీచ్కి అయితే వచ్చాము. మళ్ళీ టైం అయిపోతుంది. ఇంకో అరగంట ఉంటే వెళ్ళిపోతాము అంతే. అయిపోయి పూరి. ఇక అక్కడ ఇప్పుడు సముద్రంలో చేపలు అయితే పడుతున్నారు చూడండి. ఇంకా వేయట్లే. ಅವ್ರಿಗೆ ಎತ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಬಿತ್ತರು ಜುಬ ಹೋಗ್ತಾడా వేశారు అది. మేము చాలా దూరంలో ఉన్నాము, దగ్గరికి అయితే వెళ్ళలే. చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారు. మరి నేనైతే లోపలికి వెళ్ళట్లే. నా ప్యాంట్ మొత్తం తడిచిపోయింది పై వరకు. ఇంకా మరి లోపలికనే పేరు ఎత్తడమే లేదు. ఇంకా మా వాళ్ళైతే మేమిద్దరమే కనిపిస్తున్నాం బీచ్లో. మా వాళ్ళైతే మాయమైపోయారు. మా వాడైతే వారు చెప్పక రీల్స్ మీద రీల్స్ చేస్తున్నాడు. చూడండి బీచ్. నిన్న నైట్ ఇంత లేకుండే. నైట్ మొత్తం తక్కువ ఉండే, లవర్స్ ఎక్కువ ఉండే. ఓదే మొత్తం ఏమో రైడింగ్ కి ఇస్తారో లేదంటే కూర్చోబెడతారు వెనకాల, మాకైతే తెలియదు. జస్ట్ ఆడ దగ్గరికి వెళ్తే ఉరుకుతున్నాడు ఆడు. ఇక మా తుంబాల గ్యాంగ్ అంతా ఒక్క దగ్గర అయ్యారు. నే చిన్న మొద్దేరే. బయట చూడు ఇప్పుడు ఎట్లా ఉరుకుతాడు చూడండి. వాయిగా డరువాక్యావరే బీచ్ అంతే వచ్చానమాట. వచ్చా ఇలా వచ్చినాడే. కాదు రాబే, కాలు కడుగుదామా, కాలు కడుగుదాం రాబే. ఏం కావే ఇంకా సంతలో అందరి పదరా. మా కళ్ళదాలు గిల్లదాలు వేసేస్తున్నారు. పిచ్చినా కూడా కాడు. కొంచెం సంతలో అందరికి వెళ్ళిపోయి ఫోటో తీద్దువా తక్కేదా. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అది బయట నుంచి మళ్ళీ కొత్తగా కడుతున్నారు, గుడిలా కడుతున్నారు. ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ గర్భగుడి ఏదో అంటారు కదా.
అట్లా కడుతున్నారు. ఇంకా 12కి అయితే ట్రైన్ ఉంది, 11 అవుతుంది, ఇప్పుడు 11:15 వచ్చేసాం మేము. ఇంకా మా గ్రూప్ అంతా రెడీ ఉన్నారు ట్రైన్ ఎక్కి ఇంటికి చెక్ ఇన్ అడిగి. అంటే మేమైతే పూరి నుంచి వచ్చేసాము. ఇక డ్రైవర్ అయితే వచ్చేసాడు. ఇక పూరి నుంచి పర్లాకిండ అయితే వచ్చేసాము. ఇక మా పూరి యాత్ర అయిపోయింది. బాయ్ బాయ్. బుగ్గ బీచ్ నో కథలు కథలే ఇలా